దేవుడు నిన్ను దేని నిమిత్తమై పిలిచాడో లోకములో, ఏ ఉద్దేశముతో నిన్ను సృష్టించాడో, ఏ కర్తవ్యం ఏది చేయమని నీకు చెప్పాడో అది చేస్తున్నప్పుడు నీకు కావలసిన సమస్తము నీకు ఇచ్చే బాధ్యత ఆయనది. హల్లెలూయా. నువ్వు లేమిలో, పేదరికములో అడుక్కుంటూ బ్రతకాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఒక్కసారి హృదయం విప్పి నేను మాట్లాడేది జాగ్రత్తగా వినండి. వాక్యానుసారంగా చెప్పకపోతే మీరు తృణీకరించండి. నా దేవుడు తన వాక్యంలో ఒక మాట అన్నాడు. 3 యోహాను 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండాలని దేవుని యొక్క చిత్తము. హల్లెలూయా. అన్ని విషయాల్లో, హల్లెలూయా, అందరూ చెప్పండి, అన్ని విషయాల్లో దేవుని యొక్క చిత్తము. మనం అన్ని విషయాల్లో కూడా ఏమన్నారు? ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి. అందరూ చెప్పండి, వర్ధిల్లాలి. దేవుడు నేను వర్ధిల్లాలని కోరుతున్నాడు. హల్లెలూయా. వాక్యాన్ని ఒకసారి గమనిద్దాం, ఎందుకంటే అనేకులు దీన్ని నమ్మరు, ఇది వాక్యానుసారం కాదనుకుంటారు. అయితే నాకు ఒక ప్రశ్న. అబ్రహాము గురించి ఆలోచిద్దాం. అబ్రహాము గురించి దేవుని వాక్యంలో ఏమని రాయబడింది? ఆయన దేవుని స్నేహితుడు. నేను చెప్పే సత్యమైతే ఆమెను చెప్పండి. ఆమె దేవుని స్నేహితుడు. మరి అబ్రహాము దేవునికి ఇంత సన్నిహితుడై దేవుని స్నేహితుడైతే, దేవుణ్ణి అంతగా ప్రేమిస్తే, మరి దేవుడు ఆయనని పేదవాడిగా ఉంచాడా? అబ్రహాము బిచ్చగాడా? అబ్రహాము అడుక్కు తినేవాడా? నో. దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చూడండి. అబ్రాము వెండి బంగారము. ఆగండి, దేంతోనండి మీరందరూ చెప్పాలి నాకు. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడాయను. హల్లెలూయా. అబ్రహామును దీవించింది సైతాను కాదు, అబ్రహామును దీవించింది లోకము కాదు, దేవుడు దీవించాడు. ప్రూవ్ చేయనా? ఆదికాండం 24వ అధ్యాయం 35వ వచనం చదవండి. నేను అబ్రహాము దాసుడను యెహోవా. చెప్పండి అందరు, ఎవరండి? గట్టిగా చెప్పాలి, బిగ్గరగా అందరు చెప్పండి. యెహోవా. యెహోవా మీ దేవుడా? మీ దేవుడా? యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించాడు. ఆత్మీయంగానే కాదు, ఆత్మీయంగా ముందు ఆశీర్వదించాడు. అందుకేమన్నాడు? నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. అంటే దేవుణ్ణి వెంబడించినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ధనము వెనక, సమృద్ధి వెనక, ఆస్తుల వెనక పరిగెత్తకూడదు దేవుని బిడ్డలు. దేవుని వెంట పరిగెట్టినప్పుడు దేవుడు అవి నిన్ను వెంబడించేటట్టుగా చేస్తాడు. హల్లెలూయా. ఆమేన్ చెప్పాలి. నేను బోధించేది డబ్బుని, ఆస్తిని, సంపదల్ని వెంబడించమంటం లేదు. దేవుణ్ణి వెంబడించండి, దేవుడు నీకు అది కలిగిస్తాడు. ఏమన్నాడు? నా నీతిని, నా రాజ్యాన్ని వెతికినట్టయితే ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. అన్నీ కూడా అనుగ్రహించబడును. ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. యెహోవా నా యజమానుని బహుగా ఆగండి, మామూలుగా కాదండి, చెప్పండి ఎలాగా? బహుగా ఆశీర్వదించాడు. ఎలాగా ఆశీర్వదించాడంట? చదువు. కనుక ఆయన గొప్పవాడాయను. అతనికి గొర్రెలను గొడ్లను వెండి. ఆగండి, ఏంటండి? చెప్పండి. వెండి, బంగారమును దాసదాసీలను ఒంటెలను గాడిదలను దయచేసెను. హల్లెలూయా చెప్పాలి. దేవుని బిడ్డగా, దేవుని చేత పిలువబడ్డటువంటి వ్యక్తి అబ్రహాముని దేవుడే దీవించాడు. హల్లెలూయా. ఆత్మీయంగా ముందు దీవించాడు,
ఆత్మలో దేవునితో సన్నిహితమైన జీవితం జీవిస్తున్నందుకు వీటన్నిటిని కూడా దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుడే సమస్తానికి మూల కారకుడు, సమస్త మంచికి మూల కారకుడు అని చెప్పి మనము దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధించి సేవిస్తామో, దేవుడు చెప్పిన పనులు మనం చేస్తామో, దేవుని మాటకు విధేయతలో నడుస్తామో, అప్పుడు దేవుడు సర్వ సంపదలు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నీవు పేదవాడిగా, భిక్షగాడిగా, అడుక్కు తినే బ్రతుకు ఉండక్కర్లేదు మన జీవితంలో. మనల్ని దేవుడు ఏ విధంగా దీవించాలని ఆలోచిస్తున్నాడో తెలుసా? అబ్రహాముని పిలిచి ఒక మాట అన్నాడు, నేను నిన్ను దీవిస్తాను, ఎందుకో తెలుసా? నీ ద్వారా లోకాన్ని దీవించాలని. హల్లెలూయా. నేను అందుకే ఏం చెప్తాను, బ్లెస్డ్ టు బి అ బ్లెస్సింగ్. దీవించబడి దీవెనకరంగా ఉండడానికి. God wants every one of you to be blessed to be a blessing. మీలో ప్రతి ఒక్కరూ దీవించబడాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ఇతరులకు దీవెనకరంగా ఉండడానికి. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకో ప్రశ్న, దావీదు గురించి దేవుని వాక్యంలో ఏమని రాయబడిందండి? నా హృదయానుసారి. అంటే దేవుడు ఎంత ప్రేమించాడు, ఎంత సన్నిహిత సంబంధం ఉంది. ప్రవక్త కూడా యేసయ్య శిలువ మ్రాను మీద మరణించడం గురించి రాశాడు. హల్లెలూయా. అనేక కీర్తనలు, ప్రవచన కీర్తనలు. దేవుని బహుగా తెలుసుకున్నవాడు, దేవునికి హత్తుకొని నడిచినవాడు. వాడు ఆయన్ని భిక్షగానిగా ఉంచలేదు దేవుడు, పేదరికంలో ఉంచలేదు దేవుడు, దీవించాడు. ఎంతగా దీవించాడో తెలుసా? ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయము 3-4 వచనాలు చూసినట్టయితే అక్కడ, నా దేవుని మందిరము మీద నాకు కలిగిన మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించిన వస్తువులు కాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చెదను. ఇంకా గదుల గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును. ఒక్క నిమిషం, తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్ లో ESV వర్జన్ లో ఏమనుందంటే 3000 తలాంతులు అని ఉంది. 6000 మనుగులు. ఓఫీరు బంగారం అంటే ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ అన్నమాట, చాలా ప్యూర్ గోల్డ్. ఆయన ఇచ్చింది ఇంకొక రెఫరెన్స్ లో మర్చిపోయాను నేను. ఆ రెఫరెన్స్ లో 100 tons ఆఫ్ పర్సనల్ గోల్డ్ ఇచ్చాడంట. 100 tons, 100 టన్నులు. అర్థమవుతుంది అందరికీ? అర్థమవుతుందని నేను చెప్పేది? దేవుడు ఎంతగా దీవించాడో ఆలోచించాడు. కానీ ఎప్పుడు కూడా దావీదు బంగారం వెంట, వెండి వెంట పరిగెత్తలేదు, దేవుని వెంట పరిగెత్తాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దేని నిమిత్తమై పిలిచాడో, లోకములో ఏ ఉద్దేశముతో నిన్ను సృష్టించాడో, ఏ కర్తవ్యం ఏది చేయమని నీకు చెప్పాడో అది చేస్తున్నప్పుడు నీకు కావలసిన సమస్తము నీకు ఇచ్చే బాధ్యత ఆయనది. హల్లెలూయా. నువ్వు లేమిలో, పేదరికములో అడుక్కుంటూ బ్రతకాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. యాకోబు ఒక మాట అన్నాడు, ఎక్కడో తెలుసా? ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చదవండి. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారమునకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను. అంటే ఏమీ లేని, గతి లేని స్థితిలో నేను యోర్దాను దాటాను. కానీ ఇప్పుడు నేను రెండు గుంపులుగా, రెండు దేశాలుగా అయితిని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడి అభివృద్ధి, సమృద్ధి, సంపద మూలము దేవుడే. హల్లెలూయా. సైతాను కాదు. మనము సైతాను చేసే పనులు, సాతాను చేసే పన్నాగములు, లేకపోతే లోకములో చేసేటువంటి పన్నాగాలకి పాత్రులు అవ్వక్కర్లేదు, దాంతో జోక్యం చేసుకోనక్కర్లేదు. మనము దేవుని తట్టు మన మనసు ఇప్పి, దేవుని తట్టు మనం కనులెత్తి, దేవుని వాక్యానుసారంగా నడిచినట్టయితే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని దీవిస్తాడు. ఎంతగా దీవిస్తాడంటే మీరు ఇతరులకు దీవెనకరంగా ఉండే విధంగా దీవిస్తాడు. హల్లెలూయా. చూస్తున్నారు కదా, వాక్యంలో నేను చూపిస్తున్నాను, దేవుడే ఈ యొక్క సంపదకు మూలమై ఉన్నాడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం
4వ వచనంలో ఈ విధంగా ఉంది, దేర్ షల్ నో పూర్ బి అమంగ్ యూ. మీ మధ్య బీదలను వారు ఉండనే ఉండరు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీ మధ్య బీదలనే వారు ఉండనే ఉండరు. ఇది దేవుని చిత్తము. నీవు బీదవాడిగా పేదవాడిగా అడుక్కు తింటూ ప్రభుత్వం మీద ఆధారపడుతూ ఏ స్కీమ్ వెనక వెళ్ళాలి, లేకపోతే ఏదో రకంగా నేను ఏదైనా సంపాదించాలని చెప్పి చర్చిలో సంఘానికి వచ్చి క్రైస్తవుడు అంటావు, అక్కడ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను షెడ్యూల్ కాస్ట్ అంటావు. నాకేమీ అర్థం కావట్లే. క్రైస్తవుడైతే నువ్వు ఎలా షెడ్యూల్ కాస్ట్ అవుతావు? క్రైస్తవత్వంలో కాస్ట్ సిస్టమ్ ఉందా? చెప్పండి ఓ మాట నాకు. నువ్వు నూతన సృష్టివి. నువ్వు దేవుని కుమారుడి. ఎంత దిగజారిపోయావు నీ విశ్వాసంలో. నేను మాట్లాడే మాటలు నొచ్చుకోవచ్చు మీకు. దేవునికి స్తోత్రం. దానివల్ల మీరు మార్పు చెందితే అంతే చాలు నాకు. మనం ఒకసారి యేసు ప్రభువుని మన దేవునిగా స్వీకరించి మన రక్షకునిగా స్వీకరించిన తర్వాత మనకి బీసీ లేదు, ఎస్సీ లేదు, అది గుడ్డు లేదు. మనము దేవుని బిడ్డలం అంతే. హల్లెలూయా. మన దేవుడు అన్ని ప్రభుత్వాల కంటే బలమైన వాడు. ఏ మనిషి చేయలేనిది మన దేవుడు మనకి చేయగలడు. మనము నేర్చుకోవాల్సింది ఉట్టి మొరపెట్టి ప్రార్థన చేయడమే కాదు. మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, కన్నీరు కార్చాలి. అంతతో ఆగకూడదు. ఏం చేయాలో తెలుసా? విధేయత. వాక్యములో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఉపదేశాలు ఉన్నాయి. ఆ ఉపదేశానికి మనము లోబడి ఆ విధేయతతో నడిపించినప్పుడు ఏ సాతాను కూడా మీ సమృద్ధిని ఆపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ ప్రార్థనే కాదు, ప్రార్థనలో దేవుని నుంచి మనం తెలుసుకోవాలి ఆ ఉపదేశం ఏంటో. ఏం చెయ్యాలి ప్రభువా? రాత్రంతా కష్టపడ్డాడు పేతురు, ఏమీ పట్టలేదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు దోణెని అడిగాడో దోణెనిచ్చాడు. అప్పుడు దోణెలోంచి ప్రభు వాక్యం ప్రకటించి, ఇప్పుడు నీ వల లోతైన ప్రాంతంలో వేమన్నాడు. ఆ ఉపదేశానికి లోబడ్డాడు, ఆ ఉపదేశానికి విధేయత చూపించాడు. వెంటనే ఏమైందండి? సమృద్ధి కలిగింది. హల్లెలూయా. మన మనసుతో ఈ వాదించకూడదు వాక్యాన్ని. హృదయములో వాక్యాన్ని నమ్మాలి. మనకంటే తెలివైన వాడు మన దేవుడు. దేవుని యొక్క ఆ జ్ఞానము అతీతమైనటువంటి జ్ఞానము. మనము పంచేంద్రియాలతో జీవిస్తున్నాం. దేవుడు వీటికంటే అతీతమైనటువంటి స్పిరిచువల్ వరల్డ్ లో, అంటే ఆత్మ మండలములో నుంచి సంచరించి అక్కడి నుంచి ఇచ్చే జ్ఞానము దేవుంది. హల్లెలూయా. ఆ జ్ఞానానికి ఎప్పుడైతే మనము చెవియొగ్గుతామో, ఎప్పుడైతే దానికి విధేయత చూపిస్తామో, అప్పుడు మనం అద్భుతాలకి పాత్రులం అవుతాము. హల్లెలూయా చెప్పాలి. మీరు సమృద్ధికి పాత్రులు అవుతారు. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నిర్ణయం తీసుకొని దేవుని వాక్యానుసారంగా నన్ను చేస్తాను, దేవుడు ఉపదేశం ప్రకారంగా నడుస్తాను, నేను దేవుడు నన్ను దీవిస్తాడు, నడిపిస్తాడనే నమ్మకము, విశ్వాసం మనకు ఉండాలి. ఆ విధమైన విధేయత మనకు అవసరం. హల్లెలూయా. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం. తెలుగులో సరిగ్గా లేదు, ఇంగ్లీష్ లో ఒక మాట అన్నాడు, I will teach you to profit. నీకు ప్రయోజనము కలుగునట్లు I will teach you to profit, not prophesy. ప్రయోజనం, లాభము కలుగునట్లు, లాభము కలుగునట్లు నీకు బోధిస్తానన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. జనులారా, మిమ్మల్ని ఆ బంధకము నుంచి, లేమి అనే బంధకం, పేదరికం అనే బంధకం, అడుక్కుతునే బ్రతుకు నుంచి, బంధకాన్ని నుంచి మీరు విడుదల పొందాలనే ఆశతో ఈ వాక్యం బోధిస్తున్నాను. నేను బోధించేది వాక్యానుసారంగా లేకపోతే నా బోధను తృణీకరించండి. నేను చెప్పేది వాక్యానుసారంగా ఉంటే దాన్ని పోరాడకండి, దానికి లోబడండి. దాన్ని ఎదిరించకండి, దానికి లోబడండి. ఖచ్చితంగా మీరు దేవుని యొక్క ఆశీర్వాదం మీరు అనుభవించగలరు. ఆమెన్ చెప్పాలి. హల్లెలూయా. మీలో ఎవరు పేదవారు ఉండరన్నాడు, బీదలు ఉండరన్నాడు. ఎక్కడ? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 4వ వచనం. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞ. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. శ్రద్ధగా ఆగండి. దేవుని మాటను శ్రద్ధగా వినాలి అంటే చెవి యొగ్గాలి. దేవుని స్వరము వినే స్థితికి మనము రావాలి.
అనేక విషయాల గురించి ప్రార్థన చేస్తాం కానీ దేవా నీ స్వరము వినే స్థితికి నన్ను తీసుకొని రాని ఎంతమంది ప్రార్థన చేస్తారు? దేవుని స్వరము విని ఎంతకాలమైంది? దీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తాం. 5 నిమిషాలు, 10 నిమిషాలు, గంట సేపు, అన్ని మన అక్కర్ల గురించి, మన అవసరాల గురించి, మన ఇబ్బందుల గురించి, మనం ఎదుర్కొనే సమస్యల గురించి ప్రార్థన చేస్తాం. కానీ దేవా నా హృదయం నీతో అనుసంధానం అవ్వాలి, నా హృదయంలో నీకు అంగీకారమైంది లేకపోతే అది తెలియపరిస్తే నేను పశ్చాత్తాపపడి నా మార్గాన్ని సిద్ధపరచుకుంటాను. కానీ నాకు అనుసంధానం కావాలి, నీతో అన్యోన్యత కావాలి, నీతో కలిసి నడవాలి అనేటువంటి ఉద్దేశముతో ప్రార్థన ఎంతమంది చేస్తున్నాం మనం? అది చేయకపోతే ఎప్పుడు కూడా మనము సెల్ఫిష్, స్వార్థపరమైన ప్రార్థనలు చేస్తాం, స్వార్థము కొరకు ప్రార్థనలు చేస్తాం. మనము చేయాల్సిన ప్రార్థనలు, ప్రభువా నేను జీవించేది నా కొరకు కాదు, నీ ఉద్దేశములు నెరవేర్చబడ్డానికి, నీ రాజ్యము కట్టడానికి, అనేకుల్ని దేవుని దగ్గర నడిపించి వారు నేను అనుభవించే విధంగా నన్ను వాడుకో ప్రభువా. నేను ఒక ప్రసంగికుడిని కాదు, నేను ఒక డాక్టర్ అవ్వచ్చు, నేను ఒక ప్రొఫెసర్ అవ్వచ్చు, లేకపోతే నేను లెక్చరర్ అవ్వచ్చు, నేను ఇంకేదైనా అవ్వచ్చు. కానీ ఎవరు ఏమైనా మన అందరము కూడా పిలువబడ్డాము దేనికో తెలుసా? దేవుని సాక్షులుగా నిలబడ్డానికి. హల్లెలూయా. కాబట్టి మనం వెంటాడాల్సింది ఈ లోకం ఇచ్చేది కాదు. ఈ ఆస్తులు, పాస్తులు, రకరకాలైన డబ్బు, బంగారము, వెండి, వీటిని మనము పూజించకూడదు. ఇవన్నీ కూడా దేవుని సేవ చేయడానికి దేవుడిచ్చేట సదుపాయాలే. ఇక్కడ రావడానికి మేము కారు వాడాం, అదొక సదుపాయం. హల్లెలూయా. అదొక పనిముట్టు. అలాగే ధనము కూడా ఒక పనిముట్టు, ఆస్తులు కూడా ఒక పనిముట్టు. దేనికిస్తున్నాడు దేవుడు? తన కార్యమును చేయడానికి. దావీదును అంతగా దీవిస్తే దావీదు అంతా కూడబెట్టి నీ ఆలయం కట్టడానికి ఇస్తున్నాను ప్రభు అన్నాడు. హల్లెలూయా చెప్పాలి అందరూ. హల్లెలూయా. అటువంటి మనస్సు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్టయితే, దేవుణ్ణి వెంబడించినట్టయితే, దేవుణ్ణి ఆశించినట్టయితే, దేవుణ్ణి ప్రేమించినట్టయితే, తన వాక్యము చదువుతూ, వాక్య బోధని వింటూ, ఆ ఉపదేశము తీసుకొని దాని విధేయతలో నడిచినప్పుడు నువ్వు తప్పకుండా ఖచ్చితముగా దీవించబడతావు. అడుక్కు తినే బ్రతుకు అవసరం లేదు, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు, ఏదో పైనుంచి ఇతర దేశాల నుంచి రానక్కర్లేదు. మనకి దేవుడే మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎలాగ అనుగ్రహిస్తాడు? మనుషుల్నే వాడుకోవచ్చు, కాకోలను వాడుకోవచ్చు. హల్లెలూయా. ఏ విధంగా నాకు ఇస్తాడో నాకు తెలియదు, కానీ నా నేత్రాలు మనిషి మీద లేవు, ఒక పాలిటిషియన్ మీద లేదు, లేకపోతే మినిస్టర్ మీద లేదు, ఒక IAS ఆఫీసర్ మీద లేదు. నా దృష్టి దేవుని మీద ఉంది. హల్లెలూయా. అటువంటి మనస్సు కలిగిన హృదయం ఉంటే నీకు, అటువంటి హృదయం, అటువంటి మనస్సు ఉండే, దేవా నీ కొరకు నేను జీవిస్తున్నాను, నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నీ రాజ్యం కట్టడానికి నేను వాడుకో ప్రభువా అనే ఉద్దేశం నీ హృదయంలో ఉన్నట్టయితే ఎవడు కూడా, ఏ సాతాను కూడా ఆ సమృద్ధిని ఆపలేడు, ఆపజాలడు. హల్లెలూయా చెప్పాలి. నేను ఎవరిని చూస్తున్నానో తెలుసా? ఇక్కడ సిరి సంపదలు, దేవుని చేత పొందిన సిరి సంపదలు పొందిన జనులు చూస్తున్నాను. హల్లెలూయా. ప్రతి విధమైన పేదరికము నుంచి, బంధకము నుంచి విడుదల పొందిన జనాల్ని చూస్తున్నాను. హల్లెలూయా. వాక్యం వినండి, వాక్యము వినండి, వాక్యము వినండి. వాక్యములో దేవుని జ్ఞానము ఇమిడి ఉంది, వాక్యములో దేవుని శక్తి ఇమిడి ఉంది, వాక్యములో దేవుని జ్ఞానం ఉంది. ఆ వాక్యాన్ని ఎదిరించకండి, ఆ వాక్యాన్ని ప్రశ్నించకండి, ఆ వాక్యానికి లోబడ్డం నేర్చుకోండి. ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని దేవుని వాక్యానికి లోబడతామో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆకర్షిస్తాం. నమ్మిన వారు ఆమేన్ చెప్పాలి. ఒకసారి ద్వితీయోపదేశకాండంలో నీవు దేవుని స్వరము వినాలి. చదువు. నీ యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపిస్తున్నా, నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞల అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల, ఆ విధంగా నడిచినట్టయితే నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా చెప్పాలి. ఈ దేశంలో మనము హెచ్చించబడాలి. వింటలేదు నా మాట? ఈ దేశంలో క్రీస్తు పేరు పెట్టుకున్న జనము హెచ్చించబడాలి. మనం ఏమంటాం? అంటారు మైనారిటీ అండి, మైనారిటీ. ఏం మైనారిటీ? దేవునికి 2 ఉంటే చాలు. హల్లెలూయా. 12 మందితో లోకాన్ని తలకిందులు చేశాడు ప్రభు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు తోడై ఉంటే, ఇఫ్ గాడ్ బి ఫర్ us, who can be against us? దేవుడు మన పక్షంలో ఉండగా దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధులు లేస్తారు. విరోధులు మనకు హింసించాలని ప్రయత్నం చేస్తారు, ఆపాలని ప్రయత్నం చేస్తారు, అనేక విధాలుగా కష్టపెట్టాలని చూస్తారు. కానీ ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఒకసారి చూడండి. ఇర్మియా 1:19. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడైయుందును. హల్లెలూయా. ఎవరు ఎదిరించినా, ఎవరు ఎన్ని పన్నాగాలు పన్నినా, ఎంత ఎదిరించినా, అవును, కొద్దిమంది హతసాక్షులు అవ్వచ్చు, కొద్దిమంది జైలుకి వెళ్ళొచ్చు, కొద్దిమంది కొట్టబడవచ్చు, రక్తము కార్చొచ్చు. కానీ మన శరీరాన్ని వాళ్ళు ఏదైనా చేయగలరేమో, కానీ మన ఆత్మను ఆర్పలేరు. హల్లెలూయా. మన సాక్ష్యాన్ని ఆపలేరు. మన ప్రభు పట్ల మన ప్రేమను ఎవడూ దోచుకోలేడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడై ఉన్నాను అందును వారు నీపైన విజయం పొందజాలరు. ఇది యెహోవా వాక్కు. అంటే జయము నాదే. చెప్పండి మీరు, జయము నాదే. మళ్ళీ చెప్పాలి, జయము నాదే. మనము ఈ దేశంలో హెచ్చించబడాలి. దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఎప్పుడో తెలుసా? ఎప్పుడైతే మనము దేవుణ్ణి వెంటాడతామో, దేవుణ్ణి గోజాడతామో, హృదయపూర్వకంగా మనల్ని మనం దేవునికి సమర్పించుకుని, ప్రభువా నాతో మాట్లాడు, నా జీవితం నీతో అనుసంధానమై ప్రభువా నీ కొరకు జీవిస్తాననే ఉద్దేశంతో కలిగి, నీ స్వరము వినే విధంగా నన్ను మార్చు ప్రభు అని చెప్పి ఆయన స్వరమును విని ఆయన కట్టడల ప్రకారం నడిచినప్పుడు ఏమన్నాడు? అందరికంటే నిన్ను, అన్ని జనుల కంటే నిన్ను హెచ్చిస్తాను అని. నమ్ముతారా దేవుని వాక్యాన్ని? దేవుని వాక్యం నమ్మినట్టయితే హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిజంగా నమ్ముతున్నారా? మళ్ళీ చెప్పండి హల్లెలూయా. అంతేకాదు, చదువు. యెహోవా మాట వినిన ఎడల, యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి, మీ మీదకు. చూసారు, వెంటాడతాయంటే ఈ దీవెనలు. మనం వాటిని వెంటాడము. దీవెనలు వెంటాడము, ఆస్తులను వెంటాడము, లేకపోతే అంతస్తులు వెంటాడము, ఇటువంటి బంగారమును, వెండి, వీటిని వెంటాడము. దేవుణ్ణి వెంటాడాలి. హల్లెలూయా. అంటే దేవుని చిత్తము జరిగించాలి నా జీవితం. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకో. నేను ఎందుకు జీవిస్తున్నాను? ఏదో ఉద్యోగం సంపాదించుకొని, కొద్ది డబ్బు రాగానే అమెరికా వెళ్ళిపోయి, ఒక ఇల్లు కట్టేసి, నా పిల్లల వివాహం అయితే సెటిల్ అయిపోయాను. ఏం సెటిల్ అయిపోయావు? ఎక్కడ సెటిల్ అయిపోయావు? ఇది నీ పర్మనెంట్ అడ్రస్? ఇది సెటిల్ అవ్వాల్సింది అక్కడ, ఇక్కడ కాదు. హల్లెలూయా. ఏంటో సెటిల్ అని మాట్లాడతాం, బుద్ధి లేకుండా. సెటిల్మెంట్ ఇక్కడ కాదు, ఈ లోకంలో కాదు, పరలోకంలో సెటిల్మెంట్ ఉండాలి మనకి. ముందుగా మన అడ్రస్ అక్కడ స్థిరపరచబడాలి, ఇక్కడ కాదు. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. చదువు. ఈ దీవెనలన్నీ కూడా నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణంలో దీవించబడదువు. అవన్నీ చదివే సమయం ఉండదు. ఒక్క మాట వినండి. నీవు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు, అప్పు తీసుకునేవానిగా ఉండవన్నాడు. హల్లెలూయా. చూడండి, ఎంతమంది అప్పుల పాలై తొక్కబడి ఎంతో బాధలో ఉన్నారు మన దేవుని నమ్ముకున్న బిడ్డలు. అప్పుల పాలయ్యాం. అది మన స్థితిగా ఉండకూడదు. వాటి నుంచి విడిపించగలిగిన దేవుడు మన దేవుడు. నీవు ఈ రోజు అప్పుల్లో ఉన్నట్టయితే దేవుడు నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నువ్వు దేవుని వాక్యం, ప్రార్థన ఒకటే కాదు, దేవుని వాక్యం విని దానికి అనుసంధానమై ఆ యొక్క ఇన్స్ట్రక్షన్, ఆ ఉపదేశం తీసుకొని దాని ప్రకారంగా నువ్వు జీవించడానికి సిద్ధంగా ఉన్నావా? అది ప్రశ్న. హల్లెలూయా. అది ప్రశ్న. చేస్తావా అనేదే ప్రశ్న. చేసినట్టయితే దేవుడు మాట తప్పని దేవుడు కాబట్టి నీకు సమృద్ధిని కలిగిస్తాడు. అవి నిన్ను వెంబడిస్తాయి, నిన్ను వెంటాడతాయి. హల్లెలూయా. ఆశీర్వాదము, సమృద్ధి, సంపద, వెండి, బంగారు, ఇవన్నీ నేను వెంటాడతాయి. హల్లెలూయా. నేనేదో కట్టుకథలు చెప్పటం లేదండి, నేను అనుభవించినటువంటి అనుభవాలు మీతో చెప్తున్నాను. ఇప్పుడు నా సాక్ష్యాలన్నీ చెప్పుకోవడానికి సమయం లేదు. చెప్పినట్టయితే మీరేమనుకుంటారు, చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు ఆయన గురించి అని. అందుకే చెప్పటం లేదు. కానీ నేను మాట్లాడే ప్రతి దానికి నాకు సాక్ష్యం ఉంది. హల్లెలూయా.
దేవుడు నా విధంగా దీవిస్తున్నాడు. హల్లెలూయా. ఏదో ఈ దీవెన ఇతర దేశాల నుంచి ఒక నయా పైసా రాదు మాకు. హల్లెలూయా. అందరి ముందు సాక్ష్యం చెప్తున్నా, ఇతర దేశాల నుంచి ఒక నయా పైసా రాదు. మాకు వచ్చేదంతా దేవుని ద్వారా, తన బిడ్డలు ఇక్కడ ఉన్న వారి ద్వారా. హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. ఏ మనిషి ఇవ్వకపోతే చేపల ద్వారా ఇస్తాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. హద్దులు హిస్ లేనివాడు. రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్. ఆయన వనరులు హద్దులు లేని. మనం ఏమనుకుంటాం, మన సహోదరుని అడిగితే వాడు లేదంట, బ్యాంక్కి వెళ్తే లేదంట, ఇంకోటి దగ్గరికి వెళ్తే లేదు 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 లేదని, కానీ ఇంకా లేదు ప్రార్థన చేశాను కానీ దేవుడు జవాబు ఇవ్వలేదండి అంటాం. కాదు కాదు, ఆగండి, ఓర్పు పట్టండి. ఏ విధంగా దేవుడు నీకు ఇస్తాడో నీకు తెలియదు, కానీ ఇస్తాడనే నమ్మకం ఉండాలి, చెప్పిన మాటకి లోబడాలి. ప్రభు అన్నాడు, పేతురు వెళ్ళి వలయమనలేదు, ఈసారి గ్యాలమేయమన్నాడు. హల్లెలూయా. అక్కడేమో వలయమన్నాడు, ఇక్కడేమో గ్యాలమేయమన్నాడు. గ్యాలం వేస్తే ఒకే ఒక చేప వచ్చింది. ఆ చేపలో నోట్లో ఉందండి బంగారం. హల్లెలూయా. ఎక్కడి నుంచి దేవుడు ఇస్తాడో నీకు అనవసరం, కానీ దేవుడు ఇచ్చే దేవుడు, ఆశీర్వాదం తెచ్చే దేవుడు. నీ మనుషులకు చెప్తే వారు విధేయత చూపించకపోతే దేవుడు కాకోలను వాడుకోవచ్చు, లేకపోతే చేపనన్నా వాడుకోవచ్చు, ఇంకేదైనా వాడుకుంటాడు, కానీ నీకు సమృద్ధిని కలిగిస్తాడు. హల్లెలూయా. కరువులో నువ్వు సమృద్ధిని అనుభవిస్తావన్నాడు, వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అందరూ కరువును అనుభవించొచ్చేమో కానీ నీవు అనుభవించవు. హల్లెలూయా. ఏలియా ప్రవక్త ప్రకటించాడు ఇక్కడ కరువు అని. ఆ కరువుకి ఆయన లోపడ్డాడు. అయితే ప్రభు చెప్పాడు, ఉపదేశం ఇచ్చాడు, కెరేతోనే వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. సెలయేరు, అది నది దగ్గరికి వెళ్ళమనలేదు, సెలయేరు దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు కాకోలానికి ఆయన ఆజ్ఞ ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, తాగడానికి అందరూ చనిపోతున్నారు, నీరు లేదు. రాజేమో ప్రతి స్థలానికి పంపిస్తున్నాడు, ఎక్కడన్నా నీరుందేమో చూడమని. జనము సమూహం మరణిస్తుంది, గొడ్లు మరణిస్తున్నాయి, గుర్రాలు మరణిస్తున్నాయి, దాహానికి తపన పడుతున్నారు, తిండి తినడానికి లేదు. అటువంటి సమయంలో సమృద్ధిలో బ్రతికాడు ఏలియా. హల్లెలూయా. నీ దేవుడు ఏలియా దేవుడు ఒకరే. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను పోషిస్తాడు. భయపడకు దేవుని బిడ్డ, భయపడకు. ఎవరు ఏమన్నా భయపడకు. 1000 మంది నీ పక్కన పడవచ్చు, 10,000 మంది నీ కుడి పక్కన పడ, అది నిన్ను తాకదు. ఆ లేమి నిన్ను తాకదు, ఆ హాని నీకు రాదు. ఆ నిశ్చయత నీకు ఉండాలి, ఆ నమ్మకం ఉండాలి, ఆ విశ్వాసం ఉండాలి. ఇదే బోధించాను 2 రాత్రులు నేను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు అప్పు ఇచ్చేవానిగా ఉంటావు కానీ అప్పు పుచ్చుకునేవాడిగా ఉండవు. నువ్వు తలగా ఉంటావు కానీ నీవు తోకగా ఉండవు. ఉన్నత స్థలంలో ఉంటావు, దిగజారిన స్థితిలో ఉండవు. ఇది వాగ్దానాలండి. ఈ వాగ్దానాలన్నీ కూడా రక్తముతో నిబంధనలో స్థిరపరచబడ్డాయి. అందుకే ప్రభు అన్నాడు, ఇది నా మాట కొట్టివేయబడదు. భూమి ఆకాశంలో గతించిపోవును కానీ నా మాటలో ఒక పొల్లైనను ఒక సున్నాయనను కొట్టివేయబడదు. హల్లెలూయా చెప్పాలి. కానీ జనులారా వినండి.